everyone, welcome back to our channel VineelaJagan vlogs. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా అందరూ హ్యాపీగా సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో నేను మళ్ళీ బ్రైడల్ సిరీస్ తోటి మీ ముందుకు వచ్చేసాను అండ్ ప్రీవియస్ ఎపిసోడ్లో బ్రైడల్ లుక్తో మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో షేర్ చేసుకున్నాను కదా. సో ఇవాళ ఎపిసోడ్లో ఒక మంచి జ్యూస్ రెసిపీ అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ఛానల్ కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో మీరు తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఒకవేళ మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ చూస్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు తెలుస్తుంది. సో ఇవాళ ఎపిసోడ్లో నేను బ్రైట్స్ మంచిగా గ్లోయింగ్గా కనిపించాలనుకుంటారు కదా. సో ఓన్లీ ఫేసే కాకుండా ఇంటర్నల్గా మనము గ్లోయింగ్గా కనిపించాలి అంటే జ్యూసెస్ కానీ తర్వాత ఫ్రెష్ వెజిటేబుల్స్ తర్వాత ఫ్రూట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ నేను షేర్ చేసుకునే జ్యూస్ అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మనకి ఓన్లీ గ్లోయింగ్ స్కిన్నే కాకుండా హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఓన్లీ పెళ్లి కూతుర్లే కాకుండా ఎవరన్నా కూడా ఫాలో అవ్వచ్చు అండ్ పర్టికులర్లీ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే తీసుకోవాలి అని ఏం రూల్ అయితే ఏం లేదు. సో ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు అనమాట. సో పెళ్లి పనుల్లో యాక్చువల్లీ అందరు చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఎక్కువ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ సపరేట్గా మళ్ళీ తీసుకోవడం అవ్వదు కదా. సో అందుకోసం ఈ జ్యూస్ కనుక మీరు ఒకటేసారి చేసేసుకుంటే సో చాలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ కలిపి చేస్తాం కాబట్టి ఒక్కటే జ్యూస్లో చాలా మనకి బెనిఫిట్స్ అయితే వస్తాయి. అండ్ ఇది మీరు రెగ్యులర్గా తీసుకుంటే బాగుంటుంది. అట్లీస్ట్ వీక్లో 2 to 3 times అయితే మీరు తీసుకుంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ పర్సనలీ నేనైతే ఇదైతే కంపల్సరీ యూజ్ చేశాను అండ్ ఇప్పటికీ చేస్తూ ఉంటాను. సో అందుకోసమే ఇంత ధైర్యంగా మీతోటి షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ ఇంకా స్కిన్ కేర్ రిలేటెడ్ వీడియోస్ అయితే నేను చేసి ఉన్నాను. సో మీరు అవి కూడా చెక్ చేయండి. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా బ్రైట్స్కి ఎంతో యూజ్ అయ్యే మిరాకిల్ గ్లోయింగ్ జ్యూస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సో నేను ఈ జ్యూస్ ఒక పర్సన్కి క్వాంటిటీ చెప్తున్నాను. ఒక యాపిల్ తీసుకోవాలన్నమాట అండ్ హాఫ్ బీట్రూట్ అయితే సరిపోతుంది. అండ్ తర్వాత ఒక ఫ్రెష్ క్యారెట్ అయితే తీసుకోండి. ఇవన్నీ కూడా మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ తర్వాత హాఫ్ పొమోగ్రనేట్ అనమాట. ఇవి కూడా సీడ్స్ మీరు తీసుకోవాలి. అండ్ మంచిగా ఇవన్నీ మీరు మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకొని కావాల్స్తే వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత స్ట్రైన్ చేసేసుకోవాలన్నమాట. సో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలానే తాగొచ్చు లేదంటే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీరు కనుక ఫస్ట్ ఎపిసోడ్ మిస్ అయితే సో కనిపిస్తుంది కదా. సో మీరు తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఐ కార్డ్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు తప్పకుండా చెక్అవుట్ చేయండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట బ్రైడల్ ఉప్తంలో. అండ్ ఓన్లీ పెళ్లి కూతుర్లే కాకుండా ఎవరన్నా యూజ్ చేయొచ్చు. అండ్ ఇవాళ వీడియో కూడా మీరు తప్పకుండా యూజ్ చేయండి. ఈ జ్యూస్ అనేది మీరు రెగ్యులర్గా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి అండ్ మీకైతే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ చూస్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఎవరికైనా పెళ్ళి అవ్వబోతుంటే ఈ వీడియోస్ వాళ్ళకు కూడా షేర్ చేసి మీరు హెల్ప్ చేయండి. అండ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.